జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గోదావరి గట్టు పైన అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. ఏదో కిటికీలో నుండి మన పల్లెటూరుని చూస్తున్న ఫీలింగ్ ఉంటది ఈ సినిమా. You all can relate to in your daily life. మూవీ గురించి కొంచెమన్నా కథ చెప్పగలుగుతారా? ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మీద నడుస్తుంది అంతా. ఓకే. వాళ్ళిద్దరు ఎమోషన్ మీకు నచ్చితే సినిమా చాలా బాగుంటుంది. మనం పాత సినిమాలు చూసినప్పుడు జబర్దస్త్ సార్ ఏ ఫీలింగ్ అయితే వస్తుందో మన ఇంట్లో మనిషి అని సేమ్ అదే ఫీలింగ్ క్యాప్చర్ చేస్తాం. ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చూడాలో కూడా చెప్పండి. సమ్మర్ లో నాకు తెలిసి చాలా తక్కువ బడ్జెట్ లో వెకేషన్ ఏదన్నా ఉంది అని అంటే గోదావరి గట్టు పైన. హాయ్ అండి, మనందరికీ కూడా తెలుగువారి ఆత్మీయ వారధి అయిన టోరీలో మీతో ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. సో మనకి రీసెంట్ గా ఒక నియర్ ఫ్యూచర్ లో గోదావరి గట్టు పైన అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది అనమాట, బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో ఆ మూవీ గురించి తెలుసుకుందాము, వాళ్ళతో మాట్లాడదాము, అసలు ఈ గోదావరి గట్టు ఏంటో కూడా తెలుసుకుందాము. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thank you for having థ్యాంక్ యూ. సో ఇది ఫస్ట్ టైం మీరు తెలుగు వన్ వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయడము. Yes. I don't know about you, I'm excited. We're excited as well. Exactly. సో ఇప్పుడు మీరు ఇండియాలోనే ఉండి మనకి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. సో గోదావరి గట్టు పైన నేను కరెక్ట్ చెప్పింది? Exactly. ఇందులో ఎవరు గోదావరి గట్టు పైన ఉన్నారో, అటువైపు ఉన్నారో మేము తెలుసుకుంటాము. సో సుమంత్ గారు, నిధి గారు, మీరేనా లీడ్స్ ఈ మూవీలో? Yeah. Yes. సో ఇంత క్వైట్ It's a first film. మరి ఈ మూవీ కొంచెము వింటే నాకు ఎలా ఉందంటే, చాలా ప్రశాంతమైన వాతావరణం, ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్, ఒక కామ్ గా, ఏదో టెన్షన్ కాకుండా ఫన్నీగా లైట్ హార్టెడ్ గా ఉన్న మూవీ లాగా అనిపిస్తుంది. కరెక్టేనా? కూల్ బ్రీజీ ఫిలిం సమ్మర్ కి. యా, సమ్మర్. రీసెంట్ గా ఎక్కడ చూస్తే అక్కడ మూవీస్ వస్తున్నాయి అనమాట. ఓటీటీనే కానీ, థియేటర్స్ లో కానీ, ఎక్కడ పడితే అక్కడ కదా మనకి. వీఆర్ నాట్ జస్ట్ ఇండియాకి పరిమితం అయ్యే సినిమాలే కాకుండా కొరియన్ డ్రామాస్ చూస్తాం, అన్ని చూస్తాం. మరి ఈ మూవీ గురించి కొంచెం చెప్పండి, మా ఆడియన్స్ అందరు కూడా ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చూడాలో కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. నేనేమనుకుంటున్నా అంటే ఈ సినిమా చూసి నేను ఫస్ట్ ఈ సినిమా ఓకే చేసినప్పుడే, అరే నేను మంచి ఒక క్యూట్ నీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఫన్ తో నిండిన సినిమా చేస్తున్నా అని హ్యాపీ ఫీల్ అయినా. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అయిందో, స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయిందో, ఆ ఎమోషన్స్ అన్ని లైట్, మీరు అన్నట్టు లైట్ హార్టెడ్ ఎమోషన్స్, మన ఏదో కిటికీలో నుండి మన పల్లెటూరుని చూస్తున్న ఫీలింగ్ ఉంటది ఈ సినిమా. సో సమ్మర్ లో నాకు తెలిసి చాలా తక్కువ బడ్జెట్ లో వెకేషన్ ఏదన్నా ఉంది అని అంటే గోదావరి గట్టు పైన. You have a lot of cute emotional conflicts in it that you all can relate to in your daily life. It's very, very relatable and backed up with a lot of comedy. So you won't be sad for way too long. And like you said, yeah, it's breezy film. So yes. Yeah, it's a happy film. అంతా చాలా యంగ్ క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆడియన్స్ కూడా బోత్ ఎల్డర్లీ క్రౌడ్, యంగ్ క్రౌడ్, అబ్రాడ్ ఇండియన్స్ అందరికి కనెక్ట్ అవుతారంటారా ఈ స్టోరీ లైన్ తోటి? Exactly. నేను మొన్న స్పీచ్ లో ఒకటి చెప్పిన, మా ట్రైలర్ లాంచ్ అయితే ఎవరితో రావాలి ఈ సినిమాకి అని అడిగితే, మీరు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అంకుల్, ఆంటీ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, తాతమ్మ, ఎవరున్నా వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోండి సినిమాకి అని చెప్పిన. సో ఒకవేళ మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, అంటే జాయింట్ ఫ్యామిలీ, అంటే చుట్టాలు, అందరిని పట్టుకొని వెళ్ళిపోతాను ఈ సినిమాకి. నాకు మీ యాక్సెంట్ నచ్చింది, కొంచెం విజయ్ దేవరకొండ యాక్సెంట్ లాగా అనిపిస్తుంది. అంటే అంతేలే. థ్యాంక్ యూ. ఐల్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ, బికాజ్ తెలంగాణలో మాట్లాడితే అందరూ అలాగే సౌండ్ అవుతారేమో అనిపిస్తుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు, నేను కూడా తెలంగాణ నుంచి, కరీంనగర్ ఒరిజినల్ గా, అంటే మంతిని కరీంనగర్ ఎక్కడి నుంచే. కానీ నాకు మీలాగా అంత రాదు, కానీ ట్రై చేయాలని ఉంటది. సో అంత పార్షియల్ లేకపోయినా కానీ బాగుంది. మరి మూవీలో కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైలాగ్స్? అందులో గోదావరి వాళ్ళ మాట్లాడతా, విన్నావా అనను. మరి మీరు తెలుగేనా అనేది? I'm actually a Malayali and I'm from Chennai.
But I can understand Telugu, whatever you're talking, I'm able to understand now. But however, I had to prepare in Telugu, all my dialogues and everything. So they all used to help me on set. They used to speak to me in Telugu, and I would rehearse the dialogues over and over again, listening to the voice messages to understand the pronunciation. And we just worked out that way. So డబ్బింగ్ మీ వాయిస్ ఏ ఉంటుందా? I wanted to, and I was preparing as well, but we couldn't risk it since it's a very traditional West Godavari slang, right? West East. చాలా authentic. Yeah. They opted for a dubbing. ఈమె జాయిన్ అయినప్పుడు సినిమాలో ఆన్ బోర్డ్ అయినప్పుడు ఈమెకు పాపం కూర్చో నిల్చో అనడం కూడా రాదు తెలుగులో. సో మూవీ గురించి కొంచెమన్నా కథ చెప్పగలుగుతారా? కదా అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎక్కడి వరకు అయితే రివీల్ చేసిండో ట్రైలర్ లో అంతవరకు చెప్పగలుగుతా. ఓకే. ఇట్స్ మోర్ అబౌట్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మీద నడుస్తుంది అంతా. ఓకే. వాళ్ళిద్దరి ఎమోషన్ మీకు నచ్చితే సినిమా చాలా బాగుంటది. ఇట్స్ నాట్ లైక్ అవుట్ ఆఫ్ బాక్స్ కథ లాగా కాదు. మన ఇంటి పక్కన జరిగే కథ లేదా మన ఇంట్లో జరిగే కథలా ఉంటది. అంటే ఎక్కువ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటది ఇందులో. జగపతి బాబు ఇందులో ఫాదర్ రోల్ అని విన్నాను, కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ, ఎస్. ఇంకా ఆయన పండిస్తాడు క్యారెక్టర్ ని. ఎగ్జాక్ట్లీ సార్. ఇందులో బ్యూటీ ఏంటంటే సార్ క్యారెక్టర్ది చాలా రీసెంట్ ఫిలిమ్స్ సార్ ని మనం స్క్రీన్ మీద చాలా అగ్రెసివ్ గా చూస్తుంటాం కదా, విలన్ రోల్స్ లో గానీ. అర్బన్ ఏరియాస్ లో సినిమా షూట్ ఉంది అని అంటే బ్లేజర్ వేసుకొని ఫుల్ చాపర్ పక్కకి ఆ స్టైలిష్ వైబ్ లో ఉంటారు. సినిమా పల్లెటూరులో అయితే జమీందార్ ఆ వైబ్ లో ఉంటారు. ఈ సినిమాలో చాలా చాలా క్యూట్ క్యారెక్టర్, లో మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్, ఒక వాచ్మెన్ క్యారెక్టర్. Very simple. మనం పాత సినిమాలు చూసినప్పుడు జబర్దస్త్ సార్ ని ఏ ఫీలింగ్ అయితే వస్తుందో మన ఇంట్లో మనిషి అని, సేమ్ అదే ఫీలింగ్ క్యాప్చర్ చేస్తాం. ఒకప్పుడు శోభన్ బాబు లాగా అని అనుకునేది. అవును. పోనీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దాని తర్వాత నేను మీ రోల్స్ గురించి మాట్లాడతాను, మా ఆడియన్స్ కి చెప్పండి. May 8th కి ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో May 7th కి యుఎస్ లో రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్లీ గా వెళ్ళాలి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ యాక్చువల్ గా మీరు ఇండియాలో రిలీజ్ అవుతుందని చెప్పారు కదా, పర్టికులర్ థియేటర్స్ అంటూ ఉన్నాయా? యుఎస్ లో కూడా పర్టికులర్ సిటీస్ లో అని ఉన్నాయా? వాటి ఒకవేళ ఇప్పుడు తెలియకుంటే ఎక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు డీటెయిల్స్? మేము మా ఇన్స్టాగ్రామ్స్ లలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. ఇంకా కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఇంకా సో సినిమా May 7th కాబట్టి రేపటి వరకు మొత్తం కన్ఫర్మేషన్స్ వచ్చేస్తాయి. అఫ్ కోర్స్ ఆల్వేస్. పోనీ మీరు చెప్పండి, మామూలుగా ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్ళి చూడొచ్చు వీళ్ళు అని ఐడి? రెడ్ పర్పెట్ ప్రొడక్షన్ హౌస్ లో అన్ని అప్డేట్స్ ఉంటాయి. సో ప్రొడక్షన్ హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూడొచ్చు మీరు. మరి మీ ఇద్దరు ఈ స్టోరీ పిక్ చేసుకోవడానికి ఎవరు అప్రోచ్ అయ్యారు ఈ స్టోరీ లైన్ కి? ఇప్పుడు చూస్తే డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ కూడా నేను అంత గొప్పగా పరిచయం లేదు నాకు, వాళ్ళ పేర్లు ఎక్కువ వినలేదన్నమాట. అంటే ఛాన్స్ ఎలా తీసుకున్నారు, స్టోరీ లైన్ ఎలా వచ్చింది మీ దగ్గరికి? నేను మేం ఫేమస్ అనే సినిమా చేసిన. ఇట్స్ బిన్ 3 years. 2023 మేలో చేసిన. నేను మళ్ళీ 2026 మేలో ఇది రిలీజ్ అవుతుంది. సో చాలా కథలు విన్నా, అందులో దీనికి చాలా ఎక్సైట్ అయినా. సో ఈ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు హిస్ నేమ్ ఇస్ సుభాష్ చంద్ర. సో ఇతను 100కు పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసిన 2014, 15, 16 టైంలో. సో మేము కాలేజ్ లో ఉన్నప్పుడు సుభాష్ అన్న షార్ట్ ఫిల్మ్స్ చూసి నేనే ఇంకా ప్రెజెంటేషన్ నేర్చుకుంటుండే. అంటే నేను ఫేమస్ నేను డైరెక్ట్ చేసి రాసి యాక్టింగ్ చేసిన దాంట్లో. సో మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు వీళ్ళ ప్రెజెంటేషన్ నాకు చాలా నచ్చేది. సో నా సెకండ్ సినిమాకి పలానా మనిషి పలానా సుభాష్ చంద్ర వచ్చి నీకు నరేట్ చేస్తున్నాడు రేపు అంటే నాకు ముందే పాజిటివ్ వైబ్ అయిపోయింది అది. సో వచ్చాక చాలా క్యూట్ ఫ్యామిలీతో చూసే సినిమా, చాలా ఫ్యామిలీ సినిమా చెప్పేసరికి నేను ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయిపోయినా. అది కూడా ప్యూర్ గోదావరి స్లాంగ్ లో. అంటే నేను ఫస్ట్ ఏమో ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన. ఇప్పుడు సెకండ్ సినిమా నాకు చాలా నచ్చింది చేస్తారు. టోటలీ కాంట్రాస్ట్ ఉంటది కదా, గోదావరి గట్టు పైన గోదావరి స్లాంగ్ లో చేస్తే లిటిల్ ఛాలెంజింగ్ కానీ చేసినాం స్లాంగ్ అచీవ్ చేయడానికి. మీ డైవర్సిటీ కూడా చూపించచ్చు కదా, మీ డిఫరెంట్ టాలెంట్ కూడా. మీరు ఎక్కడి నుంచి మరి ఇండియాలో? తను చెన్నై అండ్ మరి మీరు హైదరాబాద్. పక్క హైదరాబాద్. ఓకే.
ఈ మూవీ తర్వాత అసలు ఈ మూవీలో పాటలు ఉంటాయా? ట్రైలర్ చూసాను నేను. పాటలు కూడా వినడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంతే. గోదావరి గట్టిపైన సాంగ్స్ మరి how did you feel about this opportunity, I guess? Were you familiar with the producer and also Sumant before? No. I didn't know he existed until I met him for the look test. But this came to me at a point in time where I really needed it, this film. So I was doing a Tamil film of mine, and that's when the team had reached out to me from Hyderabad. They flew me here, and then we had the audition happen, everything in Telugu. That was the first time I had to speak in Telugu. So I was very convinced I wouldn't be able to do it, but somehow I just memorized it overnight. I had 2 days, I guess. And then we came here, we did 3 scenes, and they liked it. We went forward with the look test. That's when I met him, and everything just went after that. It all went smoothly. So Oh, wow. So I would say this is like a first beautiful memory for you in Telugu industry. yes, అంటే ఈ మూవీ మనకి మెయిన్ స్ట్రీమ్ మూవీ లాగా 2.5 hours 2 hours అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేకుంటే షార్ట్ ఫిల్మ్ లాగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ప్యూర్ ఫీచర్ ఫిలిం లెంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీమియర్ షో అంటూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అలా ప్రీమియర్ షోస్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ప్రీమియర్ షోస్ ఉన్నాయి. మీ దగ్గర కూడా ఉన్నాయి యాక్చువల్లీ, యుఎస్ లో కూడా. Yeah. సో ఒకవేళ గోదావరి గట్టు అంటే ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అయినా వెంకటేష్ పాటలు గోదావరి గట్టు పైన రామశిలక అలా పాటలు అన్ని ఉన్నాయి కదా. ఈ సినిమాకి అలాంటి హైప్ ఉన్న టైటిల్ తీసుకొచ్చి పెట్టారా, లేకుంటే కథకి ఏమన్నా కనెక్షన్ చాలా బాగా కుదిరిందా? యాక్చువల్లీ సినిమా మొత్తం గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుందండి. సో మేమేమనుకున్నాం అందరం, ఏదైనా మంచి టైటిల్ పెట్టాలి, గోదావరికి చాలా దగ్గరకు ఉండేది పెట్టాలి అని అనుకున్నాం. సో మొత్తం గోదావరి గట్టు పైన జరుగుతుంది కదా, టైటిల్ గోదావరి గట్టు పైన పెట్టేద్దాం. ఇంకా అందరికి క్యాచీ కదా, మీరు అన్నట్టు ఈ సాంగ్స్ లో వీటన్నిటిలో కూడా అందరి నోట్లో ఉంది ఆ లైన్. సో అట్లా చూస్ చేసి ఇక పెట్టేసాం. yeah, it was a strategic move. I agree. I think నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఫస్ట్ గోదావరి గట్టు పైన అంటే నాకు గోదావరి సినిమా, ఆనంద్ సినిమా ఇలాంటి కొన్ని గుర్తొచ్చాయి అనమాట. ఆ పేరు వింటేనే ఐ హ్యావ్ టు సీ ఇట్ అన్న టైప్ లో ఉన్నాయి. ఆ ఫీలింగ్ వచ్చిన మూవీ, నిజంగా చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ మూవీ టైప్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నేను చెప్తున్నాను అంటే మీరు పక్కగా నమ్మండి, ఈ మూవీకి వెళ్ళి చూడండి. May 7th US అయితే కరెక్టేనా? May 8th ఇండియా. సో మీరు మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి అందరు వెళ్ళి చూడండి. తర్వాత వచ్చి నా రేడియో షోలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ మనము ఒక యంగ్ ఆర్టిస్ట్లని అందరినీ కూడా సపోర్ట్ చేయడము. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ దెం? థ్యాంక్ యూ సో మచ్. మీ షో ద్వారా, మీ ద్వారా మీ ఆడియన్స్ అందరికి మా సినిమా ప్రమోట్ చేస్తున్నందుకు. ఇది చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ మాకు. వెరీ గ్లాడ్. ఎవ్రీ ఇంచ్ కౌంట్స్, రైట్? సో మనకి ఏమంటారు, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ. మీకు గుర్తుందా, చాలా చిన్నగా ఉన్నప్పుడు, అట్లీస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరినైనా పిలవాలంటే బొట్టు పెట్టి పిలిస్తే, వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచి అదే ఒఫిషియల్ అనుకునేది. అఫ్ కోర్స్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డిజిటల్ వరల్డ్, మనం డిజిటల్ గానే అందరిని ఇన్వైట్ చేస్తాము. సో నాకు ఈ షోలో ఏమనిపిస్తుంది అంటే, మీరు నిజంగానే ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్ గా చెప్పినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. వినే అందరి శ్రోతలకు కూడా ఇట్స్ లైక్ ప్లీజ్ కమ్ అని చెప్పినట్టు. నేను తప్పనుకుంటున్నానా, లేకుంటే నిజంగా కరెక్ట్ అనిపిస్తుందా ఇక్కడ? 100% కరెక్ట్. మీరు షూట్ చేసినప్పుడు ఎక్కడ చేశారు యాక్చువల్ గా ఈ షూట్ మూవీని? గోదావరి స్ట్రెచ్ అంతా, అంతా రాజమండ్రి, ఎక్కడ కాదు, భీమవరం, రేలంగి, తనకు, వేల్పూర్, అంతర్వేది, అంటే ఆ గోదావరి పారే ఆ ఏరియా అంతా స్ట్రెచ్. మస్ట్ హావ్ బీన్ సో బ్యూటిఫుల్ నైస్. లొకేషన్స్ క్యాప్చర్ చేసి. Yeah. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ మూవీ షూట్ చేయడానికి? 5 days I guess. అవునా? Yeah. ఓకే. మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ నాగవంశీ అని, ఇది డెబ్యూ ఫిలిం అతనికి. అవునా? వావ్. మీరు పాటలు వినాయంటే మీకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి. తప్పకుండా వింటాం. మా పాటలు పిచ్చి పీపుల్ మేమే, అందుకే టెవరీలో పాటలు వేస్తూ మాట్లాడుతూ వెళ్తుంటాము. సో తప్పకుండా వింటాము. ఓకే, అయితే సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వి విష్ యూ రియలీ లాట్స్ ఆఫ్ లక్. మీకు లక్ అవసరం లేదు, కానీ గుడ్ విషెస్ ఎప్పుడు ఉంటాయి కదా. డెఫినెట్ గా మా వాళ్ళందరినీ తీసుకొని May 7th ఇక్కడ అక్కడ అందరం ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తాం, చూస్తాం. మీకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా చెప్తాం మేము. Thank you so much. Wait చేస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా.
Good luck. Thank you. It Yeah. feels good. Okay. Thanks, Andy, for joining. Bye. Have a Bye-bye. good Take day. care. Bye.